మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గుండా అప్పల్ సూర్యనారాయణ నిన్న ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఒక నిబద్ధత కలగా నాయకుడిగా ఈరోజు మాత్రం పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. ఈరోజు అటువంటి నాయకుని కోల్పోయినటువంటి ఆయన అంతిమ యాత్ర భాగస్వామి అయ్యేందుకు మాత్రం పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయన భౌతికాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు మాత్రం సన్నద్ధం అవుతుంది. మరోవైపు ఆయనకి అంతిమ తుది శ్వాస విడిచేందుకు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మాత్రం ఆయనతో సమకాలికులు సన్నిహితులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చూస్తే కనుక జిల్లా పార్టీ అధ్యక్షులు మొదలవలసి రమేష్ ఉన్నారు. చూస్తే కనుక అప్పల్ సూర్యనారాయణ చూసి రాజకీయ పాఠాలు నేర్చుకోవడానికి ఆయన ఒక ఫ్యాకల్టీగా దోహదపడతారంటే ఖచ్చితంగా అప్పల్ సూర్యనారాయణ జీవితం ఈనాటి రాజకీయ నాయకులకి ఒక దిక్చూచి లాంటిది. ఆయన నిబద్ధత కలిగిన మనిషి, ముక్కుచోటు మనిషి. ఆయన ఈ శ్రీకాకుళం నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిగా, కరప్షన్ లేని రాజకీయాల్లో కరప్షన్ లేని నాయకుడిగా ఎదిగాడు. ఆయన చనిపోవడం తెలుగుదేశం పార్టీకి చాలా తీరని లోటు. అప్పల సూర్యనారాయణ లాంటి రాజకీయాల్లో ఉండడం చాలా అరుదైన విషయం. అందులో శ్రీకాకుళం జిల్లాలో అటువంటి వ్యక్తి ఉండడం అనేది చాలా గొప్పదగిన విషయం. మరి అప్పల సూర్యనారాయణ గారు ఈ గ్రామంలో పుట్టి ఈ గ్రామంలో పెరిగారు కాబట్టి అరసవెల్లికి దోతారు ఆయన. అటువంటి మనిషిని కోల్పోవడం అరసవెల్లి చాలా ఇది ఒక దురదృష్టకరమైన విషయం. చూస్తే కనుక పార్టీలకు అతీతంగా ఈరోజు ఆయనకి అంతిమయాత్రకు పాల్గొనడానికి చివరి చూపు చూసేందుకు వస్తున్నారంటే ఆయన 45 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన కూడా ఇతర పార్టీలు కూడా ఆయన ఏ సదుద్దేశంతో ఆయన ఓన్ చేసుకున్నారు. ఆయన ఒక మంచి వ్యక్తి అండి. మెయిన్గా రాగదేశాలకు అతీతమైనటువంటి మనిషి. ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరిలోనూ అప్పల సూర్యనారాయణ నా మనిషి అని ఓన్ చేసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని ప్రజలందరూ గ్రహించి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కానివ్వండి, రాజకీయ పార్టీలు అన్ని పార్టీలతోనే ఆయనకి సంబంధాలు ఉండేవి. అదే కాకుండా అఫీషియల్స్లో కూడా చాలా ఆయన ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక సామాన్య పౌరుడిగా ఏదైనా ఒక ఇష్యూ మీద మాట్లాడంటే మీరు చేసి పెట్టండి, ఆయన మా వాళ్ళు ప్రజలు చాలా అమాయకులు, ప్రజలు చేయాలని తాపత్రం అన్నట్టు ఉండేది. మొన్న నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత అప్పల సూర్యనారాయణ గారు ఆశీస్సులు తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. ఆయన చాలా అనుభవజ్ఞుడు, నాకు చాలా సూచనలు చేశారు. అప్పల సూర్యనారాయణ సూచనలో నేను ఏకీభవించి ఆయన మార్గదర్శనాన్ని తీసుకెళ్ళడానికి జిల్లా ప్రజలకి నా తాలూకా నాకున్నటువంటి ఆలోచన మేరకు మంచిగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేనైతే ఉన్నాను. అప్పల సూర్యనారాయణ గారు కోల్పోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఏరియాలో పుట్టడం ఆయన అదృష్టం అయితే, ఇక్కడ ప్రజలు ఆయన సమక్షంలో రాజకీయాల్లో ఉండడం మరొక అదృష్టంగా నేను భావిస్తున్నానండి. చూస్తే కనుక ఆయనతో పాటు సమకాలికులు అప్పల సూర్యనారాయణ గారు సూచనలు ఎవరైనా పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే ఆయన సూచనలకు అనుగుణంగా సూచన చేసిన వాళ్ళు మౌలు చేశారు? అప్పల సూర్యనారాయణ గారు మరణించడం అనేది ఈ జిల్లాకి లోటు. శ్రీకాకుళం కాన్స్టిట్యూషన్ కాదు, ఈ జిల్లాకి లోటు. అటువంటి అప్పల సూర్యనారాయణ ఆయన సిద్ధాంతాలకి, ఆయన ఒక కమిట్మెంట్కి, క్వాలిటీకి కట్టుబడే వ్యక్తి. రాజకీయంలో అలాంటి వ్యక్తి మళ్ళా రాజకీయంలో పుట్టాలి, కానీ రాజకీయాల్లో పుట్టే వ్యక్తి లేదు. అటువంటి వ్యక్తి అప్పల సూర్యనారాయణ. ఆయన ఎందుకంటే ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఒక పైసా కరప్షన్ లేకుండా 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాడు. మేడం గారు 5 సంవత్సరాలు చేశారు. ఎటువంటి ఎవరితో కూడా కాంప్లికేట్ లేకుండా అందరిని కూడా గౌరవం, అక్కడ పేద పెద్ద ఉండేది కాదు, అందరికీ నాయనాయన పలకరించి ఆయన చెప్పే. అయితే మా లాటోలు చెప్పులు సార్ మీరు ఇంకా మారరా అని చెప్పినే ఆయన వినే పరిస్థితి ఉండేది కాదు. ఒరే నాయన అలా కాదు, రాజకీయాలు ఇలాగ ఉంటాయి, రాజకీయాల్లో మనం వీళ్ళకి వెళ్ళాలి, పేద ప్రజలకి మన అవసరానికి మనం పేద ప్రజల్ని కాపాడాలని ఒక సిద్ధాంతం అండి అతనిది. ఆ రోజు నుంచి 85లో అప్పల సూర్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అన్నగారు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ అతను కరువు మంత్రిగా ఇచ్చారు, అలాగే సాంఘిక సంక్షేమ మంత్రి కూడా ఇచ్చారు. ఎక్కడ కూడా కరువు మంత్రిగా ఇచ్చినప్పుడు రాష్ట్రానికి వచ్చిన డబ్బులు మిగిలిపోతే మళ్ళా ఎన్టీ రామారావుకి పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసిన అప్పల సూర్యనారాయణ. మా లాటోళ్ళు చెప్పుకోలేం సార్ మీరు ఏడు సార్ ఏంటంటే అది కరెక్ట్ కాదు నాయన, తప్పు, అది తప్పు, అది కరెక్ట్ కాదు. ఏ పరిస్థితిలో మనం రాజకీయ ప్రజలు గౌరవిస్తున్నారు, ఆ గౌరవాన్ని మనం కాపాడుకొని వెళ్ళాలి. అంతేగాని
మనం వేరే వేరే సిద్ధాంతాలు పెట్టుకొని అది రాజకీయం కాదు నాయన అనే పరిస్థితిలో మాకెందుకైతే ఆయన వైస్ చైర్మన్ నుంచి రామారావు గారు సర్పంచ్ రాఘోలు గీదల రామారావు గారు అక్కడ నుంచి కూడా మేము అతను వెనక తిరిగి ఆయన కారులో ఉండి ఏ విషయాలైనా ఎవరికైనా వినోడు ఆలోచించోడు మళ్ళీ విషయం అనేది అతని రూట్కే మనని తెచ్చోడు కానీ అలాంటి వ్యక్తి నాయన అన్న పదానికి దూరం అయ్యామా ఈరోజు? అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరం సార్. అప్పల సూర్యనారాయణ గారు అంటే అందరికీ కూడా ఒక ఆరాధ్య దైవం. ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం. అయితే అటువంటి పిలుపు ఏ రాజకీయ నాయకుడి నుంచి కూడా మేము వినలేదు. ఆయన నాయన అన్న పిలుపు ప్రతి మనిషికి ఒక చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయినంత వరకు ఆయన దైనందిన జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండి కూడా రాజకీయ కోణంలో చూడలేదు. ఆయన రాజకీయాలు ఎప్పుడు కూడా మంచిదే చూశాడు, మంచి స్థానాన్ని నిలిపారు. ఆయన మంచి ఈరోజు నాయకులు ఎవరిని చూడలేము. అటువంటి మంచి నాయకుని కోల్పోవడం చాలా బాధాకరం. మరి నీతి నిలువలకి నిలువుటద్దమైనటువంటి ఆయన జీవితం ఈరోజు ఎంతమందికి సమాజంలో ఉపయోగపడుతుందో చాలామంది నాయకులు అయ్యారు. ఆ నాయకులందరూ కూడా ఆయన బాటలో పయనించాలని కోరుకుంటూ ఈరోజు అతను మా ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆలోచనతో నడవాలని, రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు మళ్ళీ పుట్టరని, ఈ యొక్క నియోజకవర్గంలో కాకుండా జిల్లాలో చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా ఈవేళ 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా మచ్చలేని నాయకుడు. ఎటువంటి ఎదురు పార్టీతో కూడా ప్రతిపక్షంతో కూడా ఏ రోజు కూడా ఒక ఎఫ్ఐఆర్లో కానీ కేసు కానీ ఒక ఆరోపణ కానీ చేసినటువంటి దాఖలాలు మేము ఎప్పుడూ చూడలేదు ఈ 40 ఏళ్ళ రాజకీయాల జీవితాల్లో. మరి అటువంటి మహా వ్యక్తి, అటువంటి ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి మరి వదిలి వెళ్ళిపోవడం మాకందరికీ బాధాకరం. ముఖ్యంగా ఈ శ్రీకాకుళం ప్రజల దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను సార్. నీతికి నిజాయితీకి నిలువెట్టి అద్దం. ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో 45 ఏళ్ళ రాజకీయంలో ఎక్కడ కూడా కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేనటువంటి ఒక మహానేతగా ఈరోజు మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తు కొనసాగింది. రాజకీయాల్లో కనీసం ఎఫ్ఐఆర్ లేనటువంటి ఒక రాజకీయం చేసినటువంటి ఘనత ఈరోజు అప్పల సూర్యనారాయణ దక్కిందంటే 1000% తగ్గింది. అది ఆయనకి 1000% దక్కుతుంది. 85 నుంచి ఆయనతో బాండెడ్ నేను కానీ రమణ గారు కానీ ఉన్న వాళ్ళందరూ. 85లో ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చిన తర్వాత 85, 89, 94, 99 4 సార్లు శాసనసభ్యునిగా, కరువు మంత్రిగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, నైతిక రివ్యూ కమిటీ చైర్మన్గా, సింహాచల దేవస్థానం ట్రస్ట్ చైర్మన్గా, ప్యానెల్ స్పీకర్గా ఎన్నో అత్యున్నతమైన పదవులు చేసిన వ్యక్తి అప్పల సూర్యనారాయణ గారు. ఆయన నాన్ కరప్షన్ అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. నేను ఆయన ఉప ఎన్నికలకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా. ఆయన ఉప ఎన్నికలు జరిగినప్పుడు నాకు మార్కాపురం, గోపాలపురం ఉప ఎన్నికలకి ఆయనతో పాటు నాకు తీసుకెళ్లారు. అక్కడ పొలిటికల్గా మీకు తెలుస్తుంది ఈ ఎక్స్పెన్సెస్ అని. ఈ ఎక్స్పెన్సెస్ ఒక మండలం ఆయనకు బాధ్యత అప్పచెప్పారు. ఆ బాధ్యతని ఈ విధంగా మీరు చేయాలంటే అది నాకే అప్పచెప్పి ఆయన ఒక మాట చెప్పారు, నీకు కావాలంటే నేను ఇస్తాను, నువ్వు పొరపాటుగా తప్పు చేయకు, ప్రతి రూపాయికి మనం లెక్క చెప్పాలి, అది పేపర్ రాయాలి అని చెప్పి దానికి మా పేపర్ రాసి దానికి రికార్డు ఎవిడెన్స్ పెట్టి ఎంత డబ్బులు మిగిలాయో మిగిలిన డబ్బుల్ని మనం తిరిగి అప్పచెప్పాలన్నది బాధ్యతగా తీసుకొని ఆయన ఆ రోజు చెప్పారు, నువ్వెక్కడ తొందరపడద్దు, తప్పు చేయొద్దు అని చెప్పి. అలాంటి వ్యక్తి ఎలా సాధ్యపడింది ఆయనకి ఈ ఇటువంటి అంశాల్లో కుటుంబ సహకారాలు ఆయనకి అలా నడిపించడానికి దోహదపడింది అన్నది? మేడం గారు కుటుంబం అంతా ఆయన కోఆపరేటివ్గా ఉండేది. ఆయన ఒకటే, నాన్ కార్పొరేట్గా నా రాజకీయ జీవితం గడపాలా, నేను హ్యాపీగా ఉన్నాయి. మన వాళ్ళు బాధపడినా ఆయనది ఏమిటంటే, ఆయనలో మంచి కోణం ఏంటంటే, ఉదయం ఎవరితోనైనా గొడవ పడ్డారు అనుకోండి, మధ్యాహ్నం ఆయన ఇంటికి వెళ్ళి ఎవరైనా ఆయన ఏది అయిపోయిందిరా నా వల్ల ఇది అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆయన కూల్చేసి రికవర్ చేసి, అందుకే విపక్షాలు కూడా ఆయన గౌరవించేవి, మంచివాడరా. ఇంతలా ఆదరాభిమానాలు పొందడం ప్రస్తుత రాజకీయాల్లో సాధ్యమేనా? కష్టం, చెప్పడం సులువు, ఆచరించడం కష్టం. చాలామంది చెప్తాం రకరకాలుగా, మాటలకి పొంతలు లేదు. కాబట్టే ఇవాళ ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఈరోజు అధికారం లేనప్పుడు ఆయన ఈ విధంగా గౌరవం పడుతున్నాడంటే అది ఒకటే దానికి ఎగ్జాంపుల్. ఇలాంటి వ్యక్తులు మనకి జాగ్రత్తగా దొరకరు. సరే, రాజకీయాల్లో రకరకాల తప్పులు జరుగుతాయి, చేస్తుంటారు. కానీ ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్క ఇంటికి 4 సంవత్సరాలు ఆయన శాసనసభ్యుడు, మేడం గారు శాసనసభ్యుడు, మొన్న టికెట్ రానప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక నైతిక బాధ్యతను కట్టుబడి ఉన్న మౌన్నతైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ దొరకరు. ఇక నా మనవి, ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీ పెద్దవాళ్ళు కూడా ఆలోచించి సముచిత గౌరవం ఆ ఇంటికి ఇవ్వాలనేది నా వ్యక్తిగత ఆరోపణ.
కనుక ప్రస్తుతం మాత్రం అధికారంలో ఉన్నప్పుడు అందనాన్ని అధిరోహించడం అదొక ఎత్తు అయితే ఈరోజు మాత్రం శ్రీకాకుళం నియోజకవర్గం నుండి 4 పర్యాయాలు గెలిచిన ఘనత ఆర్జించినటువంటి గుండా అప్పలసూర్నారాయణ కావచ్చు, 5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఆయన భార్య కావచ్చు. గత ఎన్నికల్లో సీట్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఈ నియోజకవర్గం నుండి జిల్లాలోనే అత్యధిక ఓట్ల మెజారిటీతో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించడంలో మాత్రం భార్యాభర్తలు ఇద్దరు తీసుకున్నటువంటి పార్టీ కోసం చేసినటువంటి ఆ సేవలు మాత్రం ఈరోజు పార్టీ అధిష్టానం మాత్రం గుర్తించింది. అధికారికంగా ఆయన అంతిమయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను ఆయన చివరి చూపు చూసేందుకు వచ్చిన వారితో అరసవల్లి ప్రాంగణం అంతా కూడాను కిక్కిరిసిపోయే పరిణామాలు మాత్రం స్పష్టమవుతాయి. శ్రీకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.